హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 31. ఈషా అద్వైత గారు మనకందించిన ఈ స్టోరీని అద్వైత గారి పర్మిషన్తోనే మీ అందరికీ చదివి వినిపిస్తున్నానండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వ్యూవర్స్, స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇక ఈరోజు మన స్టోరీలోకి వెళ్తే, ఈ ముహూర్తానికి నీ పెళ్ళి జరిగి తీరాలి కౌశల్, లేదంటే నీ ప్రాణానికి ప్రమాదం అని శాంభవి భయంగా అంటుంటే, నేను రిషిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అంటూ చాలా కూల్గా చెప్తాడు కౌశల్. నువ్వు అనుకుంటే సరిపోతుందా అని సీరియస్గా అడుగుతాడు వంశీ. అప్పటికే వర్మగారికి హార్ట్అటాక్ ఆన్ ద వే. మంగగారికి కాస్త సంతోషంగా ఉంటే కమలాక్షి బామ్మ కూడా సేఫ్ సైడ్. జై గుడ్లు పెద్దవి చేసి చూస్తే సంయుక్త, సావిత్రి, సంతోష్ ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. తాము కోరుకున్నది అదే కాబట్టి మధు, హైమ సైలెంట్ అయితే ప్రియాంక నెత్తి మీద పిడుగులు పడతాయి. స్ఫూర్తి, ఆమె భర్త ఒకరి మొహం ఒకరు చూసుకుంటే తమ కొడుకు భవిష్యత్తు ఏంటో అర్థం కాక ఆలోచనలో పడతారు శివ, శాంభవి. శ్రీకాంత్కి అసలు ఏం అర్థం కాకుంటే రిషి పరిస్థితి అల్లకల్లోలంగా మారుతుంది. నేను మాత్రమే కాదు మామయ్య, మీరందరూ అనుకోండి, అప్పుడు మా పెళ్ళి జరుగుతుంది అని కౌశల్ అంటుంటే, అంటే నువ్వు కావాలనే దీన్ని పెళ్లి చేసుకోవటానికి నా కూతుర్ని అడ్డు తప్పించావా? అది తింగర్ది కాబట్టి నీ మాటలు నమ్మేసిందని ప్రియాంక విరుచుకుపడుతుంటే, ఈసారి నా చేతిలో కూడా తన్నులు తినాలని ఉందా అని బేస్ వాయిస్తో అడుగుతాడు కౌశల్. కొట్టవయ్యా కొట్టు, ఎలా కొడతావో నేను చూస్తాను. మీరందరూ ఏం చేసినా ఊరుకోవటానికి నాకు దిక్కే లేదనుకుంటున్నారా? నా పుట్టింటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని ప్రియాంక అరుస్తూ ఉంటుంటే, అత్తయ్య వాళ్ళు ఇక్కడ లేరు, కొంతమంది ఊరు చూడడానికి వెళ్తే మరికొంతమంది ఈవినింగ్ పెళ్లి కోసం పార్లర్కి వెళ్ళిపోయారు, అందుకే ఇంత గొడవ జరుగుతున్న ఒక్కరు కూడా రాలేదని పక్క నుంచి సటైర్ వేస్తాడు జై. అతన్ని నమిలి మింగేసేలా చూస్తూ ఫోన్ చేశానంటే అందరూ పరిగెత్తుకొని వస్తారని డాబుగా అంటుంది ప్రియాంక. కాల్ చేయి, పరిగెత్తుకొని రావటం ఏం కర్మ, నా కారు పంపిస్తాను, కారులోనే వస్తారని కౌశల్ రెట్టించేసరికి, మామయ్య గారు ఇంత అన్యాయం జరుగుతుంటే మీరెందుకు ఏం మాట్లాడడం లేదు అంటూ వర్మగారిని లాగుతుంది. ఎవరు మాట్లాడాలనుకున్నా, ఎవరు ఏ డెసిషన్ తీసుకున్నా వినటానికి నేను సిద్ధంగా లేను. నా పెళ్ళి ఇదే ముహూర్తానికి రిషికతో జరిగి తీరుతుంది అని కౌశల్ అంటుంటే, నువ్వు ఒక్కడవే అనుకుంటే సరిపోదు, నా కూతురు ఇష్టం కూడా ఉండాలి. ఇలాంటి ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపటానికి నేను సిద్ధంగా లేనని అంటున్న వంశీ కూడా ఏమాత్రం తగ్గడు. అమ్మా, నాన్న, మామయ్య మీ ముగ్గురితో నేను తర్వాత మాట్లాడతాను, నేను ఫస్ట్ మాట్లాడాలనుకుంటోంది రిషితో అంటూ రిషి ముందుకి వస్తాడు కౌశల్. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి తనది. అసలు ఈ సీన్లోకి సడన్గా తనెలా ఎంటర్ అయిందో, తనకి పెళ్ళేంటో అర్థం కాక భయపడుతూ శ్రీకాంత్ని గట్టిగా పట్టుకున్న రిషి మనస్థితిని అంచనా వేస్తూ, రిషి నీతో 5 minutes పర్సనల్గా మాట్లాడాలి, తర్వాత డెసిషన్ నీదే అని సౌమ్యంగా అంటాడు కౌశల్. ఏం మాట్లాడతారు అని టెన్షన్ పడుతూ అడుగుతుంది. పానిక్ అవ్వకు రిషి, జస్ట్ 5 minutes రిషిక అంటూ మృదువుగా అతడు అంటుంటే, సరే అంటుంది రిషి. రిషి వాడితో ఏం మాట్లాడతావు రా అని అసహనంగా అడుగుతాడు వంశీ. తను సడన్గా నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటానికి రీజన్ తెలుసుకోవాలి డాడీ అని చెప్పి తన ముందు కౌశల్ ఎక్కడున్నాడో తెలియక గాల్లో చేతులు తడుముతుంది. తన ముందు అల్లలాడిస్తున్న ఆమె చేతుల్ని పట్టుకొని వంశీ రూమ్లోకి తీసుకెళ్తాడు కౌశల్. తన చేతిని అందుకున్న అతని స్పర్శలో కేరింగ్ క్లియర్గా తెలుస్తుంటే సైలెంట్గా అతని వెనుక వెళ్తుంది రిషిక. టెన్షన్గా తన వైపే చూస్తున్న అందరినీ చూస్తూ వాళ్ళ మొహం మీదే వేసినట్టు డోర్ క్లోజ్ చేసేస్తాడు కౌశల్. చెప్పండి, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని సీరియస్గా అడుగుతుంది రిషిక. నువ్వు నాకు నచ్చావు అని కౌశల్ అంటుంటే, అబద్ధం అని నవ్వుతుంది రిషిక. నువ్వు, మామయ్య, శ్రీకాంత్ అంకుల్ ఈ ఫ్యామిలీలో ఒక పార్ట్ అవ్వటం కోసం నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను
అని కౌశల్ చెప్తుంటే, నా కోసం మనీ కలెక్ట్ చేస్తున్న నీకు నా సిచ్యువేషన్ ఏంటో తెలుసని నాకు అర్థమైంది. చనిపోవటానికి రెడీగా ఉన్న నన్ను మీరెలా పెళ్లి చేసుకుంటారు అని రిషిక అడుగుతుంటే, ఇంకా చనిపోలేదు కదా రిషి, ఎందుకు నెగిటివ్గా థింక్ చేస్తావు? నీ హెల్త్ మ్యాటర్ పక్కన పెడితే మిగిలిన విషయాల కోసం ఆలోచించు. మనిద్దరి పెళ్లి జరిగితే మామయ్య శాశ్వతంగా ఈ ఇంటికి దగ్గరవుతాడు. లేదంటే మరోసారి మామయ్య అందరికీ దూరం అయిపోతాడు. మళ్ళీ ఈ ఊరు వస్తాడో రాడో కూడా చెప్పలేం. ఇదే ఊర్లో శ్రీకాంత్ అంకుల్ ఫ్యామిలీ కూడా ఉంది. అంకుల్ కూడా తన ఫ్యామిలీకి దగ్గర అవ్వాలంటే నువ్వు ఇదే ఊర్లో ఉండాలి అని కౌశల్ చెప్తూ ఉంటే, అనుక్షణం నా లోపాన్ని గుర్తు చేస్తూ నన్ను అస్సలు కేర్ చేయని మీ ఫ్యామిలీ మధ్యలోన నేనుండాల్సింది అని రిషిక అంటుంటే, మరొకరి గురించి నీకు అనవసరం, నువ్వు కేవలం నా గురించి ఆలోచించి రిషిక. అసలు మనిద్దరి మధ్య సరిగ్గా మాటలే లేవు. మీ గురించి నేనేలా అంచనా వేస్తాను? ఏమీ తెలియకుండా పెళ్లి చేసుకొని తర్వాత మా డాడీ మాటలు పడేలా చేయాలా అని రిషిక అంటుంటే, తన ఎదురుగా ఉన్న ఆమె మొహాన్ని దోసిల్లోకి తీసుకొని ఒక్కసారి ఆలోచించు. నేను నిన్ను కేర్ చేయననిపిస్తోందా? నేను ఇదంతా నీ కోసం మామయ్య కోసం మాత్రమే చేస్తున్నాను. క్షణం ముందు వరకు హైమని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ తన మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ప్రామిస్, నీ మీద కూడా నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. అయినా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నది కేవలం మామయ్య కోసమే, నీ ఫాదర్స్ ఇద్దరి హ్యాపీనెస్ కోసం అనుకుంటున్నాను. నువ్వు కోరుకోవట్లేదా వాళ్ళ హ్యాపీనెస్ని? నిజంగా నువ్వు వాళ్ళ హ్యాపీనెస్ని కోరుకుంటే కన్విన్స్ చేసి నాతో పెళ్ళికి రెడీ అవ్వు అని కౌశల్ చల్లని స్పర్శకి కరుగుతూ అతను చెప్పింది విన్నాక రిషిక కూడా కేవలం వంశీ శ్రీకాంత్ల కోసం మాత్రమే ఆలోచిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆ ఊరిని వదిలేశారంటే మళ్ళీ తిరిగి వస్తారన్న గ్యారంటీ కూడా లేదు. తను ఎన్ని రోజులు ఉంటుందో కూడా చెప్పలేం. కాబట్టి వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీకి దగ్గర చేయాలనుకొని కౌశల్తో పెళ్ళికి రెడీ అవుతుంది. సరిగ్గా 5 మినిట్స్ తర్వాత డోర్ ఓపెన్ అవటంతో బయటికి వస్తారు కౌశల్, రిషిక. డాడీ, నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని రిషిక అంటుంటే, రిషి అని నిర్ఘాంతపోతున్న వంశీతో మీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి శ్రీకాంత్ వంశీలను ఆమె తిరిగి రూమ్లోకి తీసుకువెళ్తే తన తల్లిదండ్రుల్ని తీసుకొని మరో రూమ్లోకి వెళ్తాడు కౌశల్. తన కళ్ళ ముందే అంతా జరిగిపోతున్న ఆపలేని నిస్సహాయ స్థితి వర్మగారిది. ఏడవడం ప్రియాంక వంతు. నువ్వు కౌశల్ విషయంలో తీసుకున్న నిర్ణయం నాకేం నచ్చలేదు రిషి అని అసహనంగా అంటాడు వంశీ. సోఫాలో కూర్చున్న ఇద్దరి మధ్య కూర్చున్న రిషిక, డాడీ మరి మీకు అంటూ శ్రీకాంత్ని అడుగుతుంది. నాకేం అర్థం కావడం లేదురా అని శ్రీకాంత్ అంటుంటే, డాడీ మీకు ఎందుకు ఇష్టం లేదు అంటూ వంశీని అడుగుతుంది. ఈ ఫ్యామిలీలో నువ్వు సెక్యూర్గా ఉండలేవు అని వంశీ అంటుంటే, ఇది మీ ఫ్యామిలీ డాడీ, నన్ను మీ మేనల్లుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం మీకు లేదా? చనిపోయే నేను మీ మేనల్లుడిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా అని రిషిక అంటుంటే, రిషి ఇలా మాట్లాడి నన్ను కన్విన్స్ చేస్తున్నావు అనుకుంటున్నావేమో, బట్ నువ్వు నన్ను నీ మాటలతో గాయపరుస్తున్నావు. వంశీ చేతిని పట్టుకొని తన చెంపకు ఆంచుకొని, నా ఆఖరి కోరిక అనుకోండి డాడీ, మీ చేతుల మీదుగా పెళ్లి జరిగితే నా లైఫ్ కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది. కౌశల్ గారికి నా కండిషన్ తెలిసే పెళ్లి చేసుకుంటా అన్నారు. అదే అర్థం కావడం లేదురా. సడన్గా వాడు హైమన్ రిజెక్ట్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటానికి రీజన్ నాకు తెలియాలి. ఆ రీజన్ వంశీ అని శ్రీకాంత్కి అర్థమైపోవటంతో ఒకవేళ తను రిషిని లవ్ చేశాడేమో అంటాడు. కవర్ చేయకు, నన్ను ఈ ఫ్యామిలీతో లింక్ చేయటానికి వీళ్ళు ఈ డెసిషన్ తీసుకొని ఉంటే నేను సపోర్ట్ చేయను అని వంశీ అంటుంటే, డాడీ దగ్గర దాచడం కష్టమే అని మనసులో అనుకుంటూ ఆ టాపిక్ డైవర్ట్ చేయాలని, డాడీ ప్లీజ్ నాకు ఈ పెళ్లి చేయండి అని గారంగా అడుగుతుంది. రిషి, కౌశల్ తప్ప ఎవరైనా నాకు అభ్యంతరం లేదు అని వంశీ అంటుంటే, అతనికి మాత్రమే నా కండిషన్ తెలుసు డాడీ, రేపు మాపో చచ్చిపోయే నన్నెవరు పెళ్లి చేసుకుంటారని విరక్తిగా అడుగుతుంది. ఎందుకురా ఇలా మాట్లాడి చిత్రవద చేస్తున్నావు అని వంశీ అంటుంటే, నిజం చెప్తున్నాను డాడీ, నాకు కొన్ని ఆశలు కోరికలు ఉంటాయి కదా. నన్ను అర్థం చేసుకున్న కౌశల్ని పెళ్లి చేసుకొని కొన్ని డేస్ అయినా నేను హ్యాపీగా ఉంటాననిపించింది.
రీజన్ మీరే కావచ్చు, కానీ అందులో నా స్వార్థం కూడా ఉంది. మీ ఇద్దరి చేతుల మీదుగా నా పెళ్లి జరిగితే సంతోషంగా నేను కొన్ని రోజులైనా బ్రతికి ఉంటాను. నా లైఫ్లో అన్ని హ్యాపీ మూమెంట్స్ మీ ఇద్దరి చేతుల మీదుగా జరిగాయన్న ఒక సంతృప్తి నాలో ఉంటుంది. ఇదే నా ఆఖరి కోరిక అనుకోండి డాడీ అని రిషిక అనడంతో దాంతో కన్విన్స్ అవ్వక తప్పదు వంశీకి. ఇక ఇటు కౌశల్ విషయానికి వస్తే, నీ నిర్ణయం నాకేం నచ్చలేదు కౌశల్ అని సీరియస్గా అంటుంది శాంభవి. ఎందుకు నచ్చలేదమ్మా? రిషిక నచ్చలేదా? తనకి కళ్ళు లేవురా అని శాంభవి అంటుంటే, అదేనా నీ ప్రాబ్లం అని కౌశల్ అడిగితే, తనతో నువ్వెలా అడ్జస్ట్ అవుతావో అన్నదే నా భయం. అమ్మా, జరిగిన యాక్సిడెంట్లో ఒకవేళ నా కాళ్ళు చేతులు విరిగిపోయి ఉంటే, ఒకవేళ నా కళ్ళే పోయి ఉంటే అని కౌశల్ అంటుంటే, కౌశల్ అని శాంభవి గట్టిగా అరుస్తూ, నిజమమ్మా, నా కాళ్ళు చేతులు విరిగిపోయి నా కళ్ళు పోయాయని హైమ రిజెక్ట్ చేసి ఉంటే అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చిన రిషిక లాంటి అమ్మాయిని రిజెక్ట్ చేసేదానివా అని కౌశల్ క్వశ్చన్ చేస్తూ ఉంటే ఏం మాట్లాడలేక తల దించేస్తుంది శాంభవి. రిషిక నీకు ముందే తెలుసా అని అతని మాటల్లో అర్థాన్ని గ్రహిస్తూ అడుగుతాడు శివ. ఆ రోజు యాక్సిడెంట్లో నాతో పాటు తను కూడా ఉంది. మా ఇద్దరిది ఒకే బెర్త్ నాన్న, ఒకే సీటు కూడా. యాక్సిడెంట్లో తనకి కళ్ళు పోతే నేను ఇలా మీ ముందు నిలబడ్డాను. తనని రిజెక్ట్ చేయడానికి రీజన్ కళ్ళే అయితే నాకు అది అసలు పెద్ద ప్రాబ్లమే కాదు అని కౌశల్ అంటుంటే, నీ లైఫ్ నీ ఇష్టం కౌశల్. చూపు లేని అమ్మాయితో నువ్వు ఇబ్బంది పడతావని మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. తనని తక్కువ చేయాలని కాదు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నాన్నగారి కోసమే భయంగా ఉంది. ఆయన గురించి టెన్షన్ పడకమ్మా. కొన్ని డేస్ ఈ విషయాన్ని జీర్ణించుకోవడానికి టైం పట్టినా తర్వాత అర్థం చేసుకుంటారు. పోన్లే, ఈ పెళ్లి జరిగితే బావ అందరికీ దగ్గరగా ఉంటాడు అంటూ శివ కూడా ఒప్పుకునేసరికి శాంభవి కొడుకి భుజం తడుతుంది. ఇక ఇటు కౌశల్ తన తల్లిదండ్రులు తీసుకుని వస్తే, అటు రిషిక కూడా శ్రీకాంత్ వంశీలను తీసుకుని వస్తుంది. ఈ పెళ్ళి మాకు కూడా ఇష్టమే నాన్నగారు అని శాంభవి చెప్తే, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటాడు వంశీ. నాకు తెలుసు మీకు అభ్యంతరం ఉండదని, ఎందుకంటే ఈ ఆస్తి కోసమే కదా మీ కూతుర్ని ఎరగా వేసి నాటకం ఆడుతోందని తన కుళ్ళును బయట పెట్టేస్తుంది ప్రియాంక అదుపు లేని తన నోటితో. పదే పదే ఆమె ఆ మాట అంటుంటే, ఇప్పటి వరకు నాకు ఆస్తి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, కానీ నువ్వు పదే పదే అంటున్నావు కాబట్టి నేనెందుకు నా వాటా వదులుకోవాలి? తండ్రి ఆస్తి కొడుకులకి సమానంగా రావాలి. మధు ఒక్కడే తీసుకుంటే నేనెందుకు సైలెంట్గా ఉంటాను? నాకు కూడా వాటా కావాలని రివర్స్ అవుతాడు వంశీ.